ముందుగా జై స్వరాజ్ టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నవంబర్ 29 అంటే 2009లో కేసీఆర్ గారు దీక్షా దివాస్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాడు. ఆ దీక్షా దివాస్ కారణంగానే ఇలా తెలంగాణను సాధించుకోగలిగాము. ఎందుకంటే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే నిదానంతో 2009లో నవంబర్ 29 నుంచి 11 రోజులు దీక్షా దివాస్ చేసి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించే ప్రయత్నం చేసినందుకు ఇవాళ తెలంగాణను సాధించుకున్నాం. ఎందుకంటే తెలంగాణ కోసం 69 నుంచి కూడా తెలంగాణ ఉద్యమాలు ఎంతో మంది చేశారు. కానీ అది నీరు గార్చాయి. ఎందుకంటే అమ్ముడు పోయిన వాళ్ళు ఎవరైతే ఉద్యమం చేస్తారో వారిని కొనగలిగే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఇవాళ 2009లో కేసీఆర్ గారి దీక్షను ఎవరు కూడా కొనలేని స్థితిలో కేసీఆర్ గారు దీక్షను సాధించి ఇలా తెలంగాణ సాధించాడు. కాబట్టి మరుపు ఇవాళ నవంబర్ 29 అన్నట్టు. ఎందుకంటే సాధించిన తెలంగాణను ఇవాళ ఏదో మాయ మాటలు చెప్పి గ్యారంటీలు చెప్పి పబ్లిక్ ను మోసం చేశారు. ఇలా మోసం చేసి కూడా ప్రభుత్వాన్ని ఏలుతానంటే కనీసం ప్రజలకు ఇస్తున్న పనులు చేయకుండా అనజ్ఞాతకంగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట మర్యాద సంస్కారం లేని మాట్లాడతారు. ఇలా తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఆంధ్ర ప్రజలను కూడా ఏమాటి మాట్లాడకుండా ప్రశాంతత వాతావరణంలో తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ సాధించిన తెలంగాణలో వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా నేను ఇలా కాళేశ్వరం కట్టినా నువ్వు ఇంకొకటి ఎక్కువ కట్టు, కలెక్టర్లు కట్టినా ఇంకో ఏదైనా కట్టాలి కానీ అట్లాంటి ప్రభుత్వం చేయాలి కానీ రోజు పొద్దుగాల లేస్తే కేసీఆర్ ను తిట్టుడు, కేటీఆర్ ను తిట్టుడు, కవితను తిట్టుడు, హరీష్ రావును తిట్టుడు, వినయ్ భాస్కర్ ను తిట్టుడు. హనుమకొండలో ఇలా కాళోజీ కళాక్షేత్రం కట్టినంటే వినయ్ భాస్కర్ ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు చుట్టూ తిరిగితే వారు ఆ రోజు కూడా తెలంగాణ కాళోజీ కళాక్షేత్రానికి 300 గదాలు ఆనాటి ప్రభుత్వాలను అడిగితే ఎవరు కూడా పట్టించుకోకపోతే 300 అన్నా మీరన్నా ఇవ్వండి అని కేసీఆర్ గారిని మన వినయ్ భాస్కర్ అడిగితే 300 కాదు వినయ్ 300 ఎకరాలు ఇస్తానా, మంచి కళాక్షేత్రం కట్టాలి, ఇది స్థలం ఉండాలి, ఇది తెలంగాణకు ఉరిని కట్టేటువంటి వరంగల్లో అని ఆనాడు శాంక్షన్ చేసి కట్టినటువంటి కళాక్షేత్రాన్ని మొన్న మీరు ఓపెనింగ్ చేసి సంతోషంగా చేయాలి. కానీ ఆనాడు కట్టారు, మేము ఓపెన్ చేసినా చెప్పుకోవాలి. కానీ మేమేదో కట్టినాం అంటారు. 11 నెలలలో పునాదులు కూడా కావు కనీసం చెప్పడానికి. హన్మకొండ నుంచి బస్టాండ్ కాజుపేటకు రైల్వే స్టేషన్ తోలనోటి నడి రోడ్డు మీద ఉన్నది. ఎవరు కట్టింది పబ్లిక్ చూస్తలేరా? ఇవాళ మీరేదో కట్టిందని చెప్పుకొని సున్నం వేసి ఇంత రంగేసి బోకేలు పెట్టి మీరు చెప్పుకోవడానికన్నా కొంచెం అన్న సిగ్గుశీలం ఉండాలి. కాబట్టి ఈ తెలంగాణ సాధించింది తెలంగాణ ఇప్పటి నుంచైనా మీరు పరిపాలన ఏ రోజైతే ఏమి ఇచ్చారో గ్యారంటీలు 6 పథకాలు 420 హామీలు ఇచ్చారు. 4 సంవత్సరాలు ఉన్నది ఇంకా మీకు టైం. ఇప్పటికైనా మీరు ఇచ్చిన పనులు చేయకపోతే మీ ఎమ్మటి పడుడు ఖాయం. ప్రతిపక్ష హోదాలో ఉంటాడు, అడగడానికి హక్కు ఉంటుంది. కానీ అట్లాంటి అడిగితే మీరు రోజు తొండలు పెడతాం, గుండ్లు బీగుతాం. ఇయే నా సంస్కారం. మా కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళను కూడా అట్లాంటి మాటలు అనలేదు. మన సంస్కారం ఉన్న వ్యక్తి ఒక మర్యాద పూర్వంగా మాట్లాడు. ఇలా సీఎం హోదాలు ఉంటే ప్రజలు రోజు గమనిస్తారు, రోజు ఏం మాట్లాడతాడు, సీఎం అంటే ఎట్లుండాలి, ప్రజలు ఏం చెప్తాడో, ఏమి ఇందామో, ఏం మంచి వస్తుందో చెడొస్తుందో అని వినేటట్టు ఉంటారు. కానీ ఇట్లాంటి పరిపాలన నేను 35 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా ఇట్లాంటి సీఎంలు అంటే ఎవరు కూడా చూడని కావచ్చు అని అనుకుంటాను. కాబట్టి మళ్ళీ మళ్ళీ తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదలైన పరిస్థితికి వచ్చింది. మళ్ళీ ఉద్యమం చేసి మళ్ళీ వచ్చే 4 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఎప్పుడు 4 ఏళ్లు గడుపుతాయనే పరిస్థితిలో ఉన్నారు. ఇలా జై తెలంగాణ, జై స్వరాజ్ వారికి ధన్యవాదాలు.